నెల్లూరు జిల్లా బుచ్చిలో అంతర్జాతీయ క్రికెట్ బుకీలు పొడపాటి మహేష్ హరికృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్, బ్యాంకాక్ నుంచి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ ఎంతో మంది అమాయకుల్ని మోసగించినట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరి బ్యాంక్ అకౌంట్లలో సుమారు 2.5 కోట్ల నగదుని సీజ్ చేశారు. బ్యాంకాక్లో భారీగా భూములు, స్థలాలు, షేర్లు, కార్లు కొనుగోలు చేసినట్లు గుర్తించి వాటిని కూడా అటాచ్ చేశారు. నిందితుల వద్ద నుంచి 34 లక్షల నగదు, 17 సెల్ ఫోన్లు, ల్యాప్టాప్, మానిటర్, టీవీ, 2 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు నెల్లూరు సిటీ ఏఎస్పీ దీక్ష వివరించారు. ఈ బెట్టింగ్ కేసు 19 ఫిబ్రవరి 2026 కి జరిగింది. బెట్టింగ్ క్రైమ్ నెంబర్ 23/2026 అండర్ సెక్షన్ 34 ఏపీ గేమింగ్ యాక్ట్ మరియు 506 420 ఐపీసీ చీటింగ్ మరియు ఆర్మ్స్ యాక్ట్ కింద నమోదు చేశాము. ఇన్వెస్టిగేషన్ చేసి ఇద్దరు ముద్దాయి అరెస్ట్ చేశాము. ఆ టెక్నాలజీ ఉపయోగించి ఈ ఇద్దరు ముద్దాయి పెద్ద క్రికెట్ బుక్ కి ఈ మాకు తెలిసింది లొకేషన్ బెంగళూరులో వచ్చింది. సో మేము 2 టీమ్స్ ఏర్పాటు చేశాము. ఒకటి టీం బెంగళూరుకి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి 1 ముద్దాయి హరికృష్ణ, పేరు హరికృష్ణకి పికప్ చేసి అదర్ పర్సన్ పేరు మహేష్ వైజాగ్కి వెళ్ళిపోయారు. మహేష్ లొకేషన్ డిటెక్షన్ కోసం చాలా కష్టం పడింది.